శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ నెంబర్ కలిగినటువంటి వ్యక్తులు మన దగ్గరికి రాగానే ఒక రకమైన ఎనర్జీ మన లోపల పాస్ అవుతుంది. వీళ్ళు మాట్లాడడం మొదలుపెడితే అవతలి వాళ్ళు వింటూనే ఎంతసేపైనా ఉండగలుగుతారు. వీరే మూడో నెంబర్‌కు చెందినటువంటి వ్యక్తులు. ఏ నెలలో అయినా సరే 3, 12, 21, 30 తేదీలో జన్మించిన వారు మూడో నెంబర్‌కి చెందిన వ్యక్తులు. ఈ మూడో నెంబర్‌ని రూల్ చేసేది జూపిటర్ గురుగ్రహము. ఈ మూడో నెంబర్ కలిగిన వ్యక్తులు సపోజ్ వాళ్ళది 3వ తారీఖున జన్మించిన వ్యక్తులు, వీరిపైన గురు ప్రభావం నేరుగా ఉంటుంది. వీరు సమాజంలో కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఏదో ఒకటి సాధిస్తాం, ఏదో ఒకటి చేస్తామనే నమ్మకాన్ని వాళ్ళతో తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే 12వ తారీఖున జన్మించిన వ్యక్తులు, 1వ నెంబర్ రవి, 2వ నెంబర్ చంద్రుడు, ఈ రెండూ కలిసి మూడో నెంబర్ ఏర్పడుతుంది. వీళ్ళు పిల్లల మనస్తత్వం ఉంటుంది, కానీ మెదడు మాత్రం చాలా ప్రభావితమై ఉంటుంది. చాలా బాగా ఆలోచిస్తారు. చాలా మంచి తెలివి కలిగిన వాళ్ళు. వీళ్ళ లోపల ఆర్టిస్టులు ఉంటారు. ఏదో కావాలి, ఏదో చేయాలి అనే కుతూహలం వాళ్ళ లోపల ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఏడ్చినా కూడా అందంగానే మనకు కనిపిస్తారు. అలాగే 21వ నెంబరు చంద్రుడు, రవి, వీళ్ళు చాలా బ్యాలెన్సింగ్‌గా ఉంటారు. నదిలాగా వాళ్ళ దారిని వాళ్ళు ఏర్పరచుకొని, నీటి ప్రవాహం ఏ రకంగా ఏర్పరచుకుంటుందో ఆ రకంగా పోతూ ఉంటారు. అలాగే వీరితో పాటు ఉన్న వాళ్ళని ఎప్పుడు వదలకుండా వాళ్ళని కూడా వీళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే 30వ తారీఖు జన్మించిన వ్యక్తులు ఉంటారు. వీళ్ళు డీప్లీ స్పిరిచువల్, అంటే వీరి లోపల స్పిరిచువాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు అందరికన్నా బలంగా ఉంటారు. బలంగా అంటే ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా తక్కువ మాట్లాడతారు. మాట్లాడే ప్రతి మాటకి కూడా వెయిట్ అనేది ఉంటుంది. అయితే ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది, నిండుకుండా తొనకకుండా ఉంటుంది అనే దానికి వీరు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. వీరు ఎంత వాళ్ళ లోపల నాలెడ్జ్ ఉన్నా కూడా నిండుకుండా ఏ రకంగా తొనకకుండా ఉంటుందో వీరు అదే రకంగా మంచి స్థిరంగా ఉండేటటువంటి వ్యక్తులు.